సరే కనిపిస్తుంది కదరా వర్క్ షీట్ ఆశిష్? కనిపిస్తుంది సార్. మరి మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, అరే పాత మోడల్స్ ఖచ్చితంగా చూడండి, నోట్స్ లో ఉన్న మోడల్స్ అంటే అన్ని నేను చెప్పలేదు కానీ, ఓకేనా? నిన్న వీడు అడిగాడురా సుమంత్ అనుకుంటాను. సరే ఆ బిట్ నాకు చెక్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాడు 8th క్వశ్చన్ లో కరెక్షన్ ఉందన్నాడు. సరే అది ఓకేరా, అంటే ఆప్షన్ బి రైట్ అవుతుంది. 10th అడిగినప్పుడు ఆ పైన మీరు చూడండి, అది ఎండోథర్మిక్ రియాక్షన్ ఇచ్చాడు, డెల్టా హెచ్ పాజిటివ్ అన్నాడు. మనకి డెల్టా హెచ్ అంటారా, నేను నిన్న కూడా అన్నాను యాక్టివేషన్ జాబ్ ఫార్వర్డ్ రియాక్షన్ మైనస్ యాక్టివేషన్ జాబ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. సో ఇప్పుడు నీకు ఆ సింప్లిఫై చేసినప్పుడు ఫార్వర్డ్ రియాక్షన్ యాక్టివేషన్ అనేది E1 మైనస్ E2 ప్లస్ 2E3/2 ఇది వస్తుంది కదా. అంటే ఎక్కడ వస్తుంది, అది ఆ వాల్యూ వస్తుంది కాబట్టి ఏమో అది ఫార్వర్డ్ రియాక్షన్. డెల్టా హెచ్ అంటే ఫార్వర్డ్ రియాక్షన్ వాల్యూ మైనస్ బ్యాక్వర్డ్ రియాక్షన్. సో కాబట్టి ఖచ్చితంగా దీంట్లో నుంచి కొంత వాల్యూ తీసేయాలి, బ్యాక్వర్డ్ వాల్యూ. అందుకని అదేమవుతుందంటే లోయర్ వాల్యూ అవుతుందిరా. అది అంటే ఇప్పుడు నీకున్న యాక్టివేషన్ ఎనర్జీ ఫార్వర్డ్ రియాక్షన్ యాక్టివేషన్ ఎనర్జీగా తీసుకోవాలి. ఫార్వర్డ్ మైనస్ బ్యాక్వర్డ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా తక్కువ ఉంటుంది అనేది మీనింగ్ రా. ఆ క్వశ్చన్ అది. ఆ తర్వాత 24th క్వశ్చన్ రా, అది క్వశ్చన్ పెట్టారా, అది క్లారిటీ లేదనుకుంటారా? అంటే వాడు క్వశ్చన్ అడగటం ఒకసారి వినండి. 24 ఓపెన్ చేసిరా మాట్లాడదాం. A gives rise to B K1 K2 రా, ఒక రియాక్షన్ K1 ఇంకో రియాక్షన్ K2. ఆ తర్వాత వాడు ఏం చేస్తాడంటే అండర్ వాట్ కండిషన్స్ విల్ ద రియాక్షన్ బి సూడో ఫస్ట్ ఆర్డర్ టు సెకండ్ ఆర్డర్ అన్నాడు అంతేనా. అయితే వాడు ఇచ్చిన ఆన్సర్ చూస్తే అది కాదు అడిగింది, రేట్ కాన్స్టెంట్ అడిగినట్టు ఉన్నట్టుందిరా. ఓకేనా, రేట్ కాన్స్టెంట్ అడిగినట్టు ఉంటామంటే అంటే దానికి రేట్ కాన్స్టెంట్ రాయొచ్చురా. ఏం రాస్తాం సార్ అంటే మీకు ఇంత ముందు రాసినట్టారా, ఒక్క నిమిషం వినండి. 24th చెప్తారా. ఒకటి ఏ గివ్స్ రైస్ టు బి అన్నాడు రా. ఏ గివ్స్ రైస్ టు బి, ఇది K1 ఇది K2, అంటే K1/K2 కే ఈక్విలిబ్రియం రా. జాగ్రత్త అమ్మ, K1/K2 కే ఈక్విలిబ్రియం అంటున్నాను. ఈజ్ ఈక్వల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ రా. ఇంకోటి బి ప్లస్ ఏ గివ్స్ రైస్ టు సి అన్నాడు రా. ఇక్కడ K3 ఇది నార్మల్ రా, ఇది K3 ఇచ్చాడు రా. అప్పుడు ఇది తీసుకొని రేట్ రాస్తారు నువ్వు, ఇది స్లో స్టెప్ రా. ఓకేనా, అది కూడా మెన్షన్ చేయాలి, స్లో స్టెప్. అలా రాసినప్పుడు K3 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ రా. సో బి ఇంటర్మీడియట్ గా దాన్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయడం పైదాన్ని వాడుకోండి. పైదాన్ని వాడుకోవడం అంటే బి K3 అలా ఉంచండి. బి ప్లేస్ లో K1/K2 ఇంటూ ఏ రా. ఇక్కడ ఆల్రెడీ ఏ ఉంది కాబట్టి రీప్లేస్ చేస్తుంది దీన్ని, కాబట్టి ఏ ఇంటూ ఏ అయిందిరా, అంటే ఏ స్క్వేర్. రేట్ కాన్స్టెంట్ రాశాడు ఆన్సర్ చూస్తే. కాబట్టి క్వశ్చన్ ఏం తప్పురా, రేట్ కాన్స్టెంట్ అని అడగాలరా ఆ క్వశ్చన్. రైట్, ఇది వర్క్ షీట్ 1 లో పెట్టిన డౌట్స్ రా. ఒకసారి వర్క్ షీట్ 2 చూద్దాం రా. ముందు ఇది కంప్లీట్ చేద్దాం రా, తర్వాత మాట్లాడదాం. వర్క్ షీట్ 2, వర్క్ షీట్ 2లో రా, ఒక 1 minute. రైట్, 23, 24 పెట్టారా. సరే గుడ్, క్వశ్చన్స్ బాగానే ఉన్నాయి. ఓకేరా, 23, 24 రా. ఒక్క నిమిషం నేను చెప్తాను వినండి. అరే ముందు క్వశ్చన్ చదువుదాం రా. 23, నేను చదువుతున్నా వినండి రా. అరే ఇది కైనెటిక్స్ చాప్టర్ జరిగినప్పుడు కొద్దిగా మీకు కన్వీనియంట్ కాదు కానీ రా, ఇప్పుడు బాగానే ఉంటుందిరా. ఏంటి సార్ అంటే
నేను చదివేది వినండి. 23 చదువుతున్నారా? ద రియాక్షన్ సుక్రోజ్ గివ్స్ రైస్ టు గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్. ఓకే, ఎసిడిక్ మీడియం అంటే హైడ్రాలసిస్. అది at certain temperature while the volume of solution is maintained at 1 liter. అది పెద్ద విషయం కాదురా. at a time 0 అంటే ఇనిషియల్ రా. నెక్స్ట్ ఈస్ 34. ఇనిషియల్ రా సుక్రోజ్ ఉంటుందిరా, అది 34. సుక్రోజ్ వాల్యూ చెప్పాడు రా. అయితే వాడు ఏం చెప్తాడు, ఆఫ్టర్ 30 minutes అంటున్నాడు రా. ద రొటేషన్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ 19. తగ్గిందిరా. తగ్గడానికి మరేం కారణం ఏం లేదురా. ఆ సుక్రోజ్ రా గ్లూకోజ్ ఫ్రక్టోజ్ అయింది కదా. గ్లూకోజ్ వాల్యూ పాజిటివ్ రా, స్పెసిఫిక్ రొటేషన్. ఫ్రక్టోజ్ వాల్యూ నెగిటివ్ రా. న్యూమరికల్ గా ఫ్రక్టోజ్ ఎక్కువ. ఇది మనం ఆల్రెడీ కార్బోహైడ్రేట్స్ చదువుతున్నారా. అందుకని ఈ రెండింటి సమయం అవుతుంది, నెగిటివ్ అవుతుంది. అందుకని ఒరిజినల్ వాల్యూ గ్రాడ్యువల్ తగ్గుతూ ఉంటుంది. ఓకే, అలా తగ్గుతూ ఉంటే ఏదో ఒక స్టేజ్ లో 0 కూడా అయింది 19 తర్వాత. ఆ 0 గురించి ఇక్కడేమీ లేదురా. ద టోటల్ రొటేషన్ ఈజ్ -11 అంటే అట్ లాంగ్ టైం అంటే ఇన్ఫినిటీ దగ్గర అంటే ఆల్మోస్ట్ సుక్రోజ్ మొత్తం మారినప్పుడు అంటే 0 మధ్యలో వచ్చి తర్వాత -11కి వెళ్ళింది. అండ్ ద టైమ్ వెన్ సొల్యూషన్ వాజ్ ఆప్టికల్ ఇన్యాక్టివ్. ఆప్టికల్ ఇన్యాక్టివ్ అంటే స్పెసిఫిక్ రొటేషన్ 0 రా. ఆ టైం అడుగుతున్నాడు. ఇంతకీ ఏంటి సార్ అంటే మీకు అప్పుడు ఒక ఫార్ములా చెప్పాను రా, గుర్తుందో లేదో. ఇలా ఆప్టికల్ రొటేషన్ ఇచ్చినప్పుడు k ఈజ్ ఈక్వల్ 2.303/t log R0 minus R infinity by R0 minus RT. R అంటే రొటేషన్, స్పెసిఫిక్ రొటేషన్. 0 అంటేనేమన్నా ఇనిషియల్ అని, ఇన్ఫినిటీ ఇదిరా. ఇప్పుడు దీన్ని తీసుకుని నువ్వు K కనుక్కోవచ్చు. ఫస్ట్ రా 2.303. ఓకేనా, చూడండి ఒకసారి. 30 minutes దగ్గర నీకు ఇన్ఫర్మేషన్ ఉందిరా, కాబట్టి అది తీసుకుంటున్నారు నేను. లాగ్ R0 ఎంత అన్నాడంటే 34 అన్నాడు. ఆర్ ఇన్ఫినిటీ ఎంత అన్నాడంటేరా -11 అన్నాడు. -11 రా. మళ్ళీ 34 రా. ఓకేనా, మళ్ళీ ఆ 30 minutes దగ్గర 19 రా. ఇదిగో ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది, K వాల్యూ. దీన్ని అలా వదిలేయండి. ఒరే వాడు అన్న ఏంటంటే RT 0 అవ్వాలి ఎక్కడ అన్నాడు, అంటే ఏ టైం దగ్గర. మళ్ళీ అదే K తీసుకోండిరా. 2.303 ఈసారి నువ్వు టైం కనుక్కోబోతున్నావురా. లాగ్ ఇదేటు మారదురా. 34 -11 అంటే అది 45 రా. బై ఇది 34 రా. RT ప్లేస్ లో 0 పెడుతున్నారా, అంటే ఇన్యాక్టివ్ అంటే మీనింగ్ అదిరా. ఇప్పుడు నువ్వు ఆ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే టైం వచ్చిందిరా. ఆ టైం వాడు ఇచ్చిన వాల్యూనే అవుతుందిరా. ఇది ప్రాబ్లం రా. సో ఈ మోడల్ కోసం ఈ ఫార్ములా గుర్తుండాలి. సో ఇది ఏంటి సార్ ఇలా ఎందుకు రాసామంటే ఇక్కడ ఏం లేదు. అప్పుడు ఏం చెప్పానంటే మీకు ఏ ప్రపోర్షనల్ టు R0 minus R infinity అంటే ఇనిషియల్ కాదు, ఏ మైనస్ ఎక్స్ ప్రపోర్షనల్ టు R0 minus RT. అందుకని ఇది ఇలా తీసుకుంటావరా అని చెప్పాను. ఓకేనా, ఈ ఫార్ములా పెట్టుకుంటారు. ఇది ఒక పాయింట్. తర్వాత 24 కూడా చెప్తారు. ఆశిష్ లైన్ లో ఉన్నావు కదా, ఆశిష్ లైన్ లో ఉన్నావు కదా. ఆ బోర్డు అది బాగానే క్లియర్ గానే ఉంది కదా. అది రెండు డిఫరెంట్ ఫోన్స్ మీద వస్తున్నాయి కదా. ఓకే రైట్, నేను కంటిన్యూ అవుతారా, మళ్ళీ మీతో తర్వాత మాట్లాడతారా. తర్వాత నెక్స్ట్ పాయింట్ లోకి వెళితే చూడండి, 24 కూడా అడిగారు. అక్కడేం పెద్ద విషయం ఏమి లేదురా, నేను చూశాను. ఫర్ ఫస్ట్ ఆర్డర్ ప్యారలల్ రియాక్షన్ K1 K2 రెండు కాన్స్టెంట్స్ చెప్పాడు వాడు, చూపించాడు ప్యారలల్ రియాక్షన్ 4/2 అన్నాడు. రైట్, నో ప్రాబ్లం. అది 300 Kelvin దగ్గర. ఇఫ్ ద యాక్టివేషన్ ఎనర్జీస్ ఫర్ బి అండ్ సి, ఆ రెండు రియాక్షన్ కి యాక్టివేషన్ ఎనర్జీ ఒకటి 30,000 జౌల్స్ లో ఇచ్చాడు, ఇంకోటి 38,314 అని ఇచ్చాడు. ఓకే, నో ప్రాబ్లం. ద టెంపరేచర్ at which B and C will be obtained in the equimolar ratio.
అంటే రెండు ఒకే రేషియోలో రావాలి అంటున్నారు. ఇంకా అది క్వశ్చన్ అయితే అదిరా. ఏం లేదురా, మీకు ఆల్రెడీ నిన్న కూడా నేను ఒక ఫార్ములా వాడాను, ఒకసారి చూడండి. లాగ్ K2 by K1 is equal EA by activation 0. ఇదని ఫస్ట్ కాన్స్టెంట్, సెకండ్ 2.303 or T2 minus T1 by T1 into T2 రా. ఇది మీకు బేసిక్ ఫార్ములా. ఇది రెండిటికి అప్లై చేయండి, అయిపోద్ది ఇంకంతే. అంటే రెండిటికంటే మనకి ఏమన్నా అంటే ఒకటి బి ఒకటి సి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నారు, వారు బి అని తీసుకున్నారు. నేనేం చేయబోతున్నానంటే ఇదే ఫార్ములా లాగ్ బి కోసంరా జాగ్రత్త అమ్మ. K1 బి వాల్యూరా, అది ఇనిషియల్ వాల్యూరా. ఎంత అని చెప్పాడంటే 4 అని చెప్పాడు. ఓకేనా, 4. నెక్స్ట్ ఫైనల్ వాల్యూ గురించి తర్వాత మాట్లాడదాం. నేనేం మాట్లాడలేదు, వదిలేండి, తర్వాత మాట్లాడదాం ఫైనల్ వాల్యూ గురించి. దీని యాక్టివేషన్ 0 30,000 అని చెప్పాడు. రాద్దాం 30,000 2.303. సరే, అది జౌల్స్ లో ఉంది కాబట్టి ఆర్ వాల్యూ రాసిన క్యాన్సిలేషన్ లో 8.314. జాగ్రత్త, ఈ రెండు ఫైనల్ గా ఒకే టెంపరేచర్ దగ్గరికి వెళ్ళి అని చెప్తున్నాడు వాడు. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఇక్కడ ఒకసారి వినండి. ఈ T2 కూడా ఒక వాల్యూ ఉంటుంది, పర్టికులర్ వాల్యూ ఏదైనా కావచ్చు. సారీ, T1 ఇంటూ T2 రా. సరే, ఇనిషియల్ వాల్యూ మాత్రం 300 రా. మళ్ళీ T2 ఇంటూ 300. ఇది ఒక కేసు. ఫర్ సిరా, ఈసారి సీకిరా ఇనిషియల్ కాన్స్టెంట్ ఏమన్నాడంటారా 2 అన్నాడు. లాగ్ ఫైనల్ రా, అది కూడా K2 తీసుకోవాలి. ఎందుకంటే ఈక్విమోలార్ రేషియోలో రావాలంటే రెండు కాన్స్టెంట్స్ ఈక్వల్ అయినట్టు ఫైనల్ గా. ఇది కూడా 38,314 వస్తుంది బై 2.303 ఇంటూ 8.31. ఫైనల్ టెంపరేచర్ అదే అనుకున్నావరా, రెండిటికి ఒకటే టెంపరేచర్ ఫైనల్. జాగ్రత్త అమ్మ, ఇలా ఎందుకు తీసుకున్నా అంటే ఈక్విమోలార్ రేషియో రేట్ ఒకే రకం ఉండాలి. రేట్ ఒకే రకం అంటే అక్కడ రేట్ కాన్స్టెంట్ 300 రా. ఇనిషియల్ బిగినింగ్ రెండిటికి 300 దగ్గరే ఉన్నాయి రా. సో ఇప్పుడు నీకు ఆ వాల్యూస్, ఆ టెంపరేచర్ అనేది నీకు వస్తుందిరా. ఓకే, జాగ్రత్త అమ్మా. నేను రాసిన ఈ K2 వేరురా, వాడిచ్చింది వేరురా. రైట్. ఆశిష్, నేను చెప్పిన లాజిక్ అర్థమైందిరా? ఓకే, సరే. సింప్లిఫై చేసుకున్నప్పుడు మీకు ఆన్సర్ వచ్చిద్దిరా. దీంట్లో సరి చెయ్యండి, అంటే ఏ ఆన్సర్ వచ్చిందో నేను సరిగ్గా చూడలేదురా. ఒకటి వస్తుంది, ఏదో ఒకటి. రైట్, ఒక్క నిమిషంరా. ప్రస్తుతానికి ఇంకొక ప్రాబ్లం ఎవడు అడగలేదుగా, నేనే చెప్తున్నారా. 28 ప్రాబ్లం చదువుతారు. ఇలాంటి అప్పుడు క్లాస్ జరిగినప్పుడు ఒక 4-5 ప్రాబ్లమ్స్ చెప్పాను నోట్స్ లో, ఒకసారి చూడండి. మరి ఈ ప్యారలల్ రియాక్షన్ తో మీకు ఫార్ములా అదే. ఏదన్నా ఒక ప్రోడక్ట్ రాయాలంటే ఏం చేస్తారంటే ఒకసారి గుర్తు చేస్తారా. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ కాంపోనెంట్. ఏదన్నా అంటే ఈ కాంపోనెంట్ ఏంటంటే ప్రోడక్ట్. ఏదన్నా ఒక ప్రోడక్ట్ యొక్క మోల్స్ నీకు తెలియాలనుకోండి, ఒక ఫార్ములా ఏం చెప్పానంటే రియాక్టెడ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్. జాగ్రత్త, రియాక్టెంట్ యొక్క రియాక్టెడ్ మోల్స్. ఇక్కడ రియాక్టెంట్ అయితే నేను చెప్పిన 28లో ఏరా, ప్రోడక్ట్స్ ఏమైనా బీసీరా, ఇంటూ కే కాంపోనెంట్, అంటే ఆ కాంపోనెంట్ యొక్క కేరా, కే టోటల్ రా. మీకు అందరూ తెలుసు ప్యారలల్ రియాక్షన్ లో కే అంటే K1 ప్లస్ K2 ప్లస్ K3. సో అంటే ఎన్ని ఉంటాయండి? ప్రస్తుతం ఈ ప్రాబ్లం రెండే ఉన్నాయిరా, రెండే తీసుకుంటాం. ఇదిరా ఇంటూ
కోఎఫిషియంట్ ఆఫ్ కాంపోనెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ రియాక్టెంట్. ఇది మీకు ఆ రోజు నేను క్లాస్లో చెప్పాను. అంటే ఏమి లేదురా, కోఎఫిషియంట్ ఆఫ్ రియాక్ట్. దీని ఉద్దేశం ఏంటంటే నేను చెప్తాను వినండి. ఇప్పుడు నీకు ఇచ్చిన రియాక్టెంట్ మొత్తం రియాక్ట్ కాదు, ఎంతో కొంత రియాక్ట్ అయింది. ఆ రియాక్ట్ అయిన దాంట్లో ఇప్పుడు ఏనే తీసుకున్నావు, ఏ రియాక్ట్ అయింది, దాంట్లో కొంత బిగా మారిద్దిరా, కొంత సిగా మారిద్దిరా. బి ఎంత వచ్చిందంటే ఆ రియాక్ట్ అయిన దాంట్లో ప్రొడక్ట్ ప్రపోర్షనల్ టు కాన్స్టెంట్ రా. అంటే దాని కాన్స్టెంట్ ని టోటల్ కాన్స్టెంట్ తో డివైడ్ చేస్తే ఆ ఫ్రాక్షన్ బిగా వచ్చింది లేకపోతే సిగా వచ్చింది. రైట్. ఆ తర్వాత ఈ కోఎఫిషియంట్ బట్టి ఏమవుతుందంటే ఇక్కడ ఒక బికి ముందు 2 ఉంది అనుకుందాం, 2 moles ఆఫ్ బి వచ్చిందిరా. ఇది 1 mole ఆఫ్ ఏ రియాక్ట్ అయింది, ఎందుకంటే దాని కోఎఫిషియంట్ 1. అందుకని కోఎఫిషియంట్ ఆఫ్ కాంపోనెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ రియాక్టెంట్. ఇది గుర్తుపెట్టుకుంటారా. ఇప్పుడు క్వశ్చన్ ఏందో ఇప్పుడు చదవండి. ఇనిషియల్లీ ఓన్లీ 2 moles ఆఫ్ ఏ అని చెప్పాడు. ద టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏబిసి ఎట్ ద ఎండ్ ఆఫ్ 75% రియాక్షన్ అన్నాడు. అంటే 75% రియాక్షన్ అంటేరా, జాగ్రత్తమ్మ, 2లోరా ఇచ్చిన 2 moles లో రియాక్టెడ్ మోల్స్ తీసుకున్నారా. రియాక్టెడ్ మోల్స్ ఆఫ్ ఏరా 2 into 75/100 1.5 రియాక్ట్ అయిద్దిరా ఏ. అంటే 0.5 అన్రియాక్టెడ్ రా. దీంట్లో ఆ బిట్ మిస్ అయిందిరా ఒకటి. K1 ఈజ్ ఈక్వల్ K2 రా. అక్కడ వాడు ఇవ్వలేదురా. K1 ఈజ్ ఈక్వల్ టు K2. ఓకేనా, రాసుకోండి. వాడు ఇవ్వలేదు అంటే ప్రతిసారి K1 ఈజ్ ఈక్వల్ K2 అవసరం లేదు, ఈ ప్రాబ్లం మాత్రమే. ఒక్కోసారి మీరు చాలా ప్రాబ్లం చూస్తారు, K1 ఈజ్ ఈక్వల్ టు K2 అనో లేకపోతే 3 అనో లేకపోతే ఏదో వాడు ఇష్టం వచ్చిన వాల్యూస్ ఇస్తుంటాడు. అది ఏ సంబంధం లేని కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సరే, ఇప్పుడు మోల్స్ ఆఫ్ బి అంటేరా, చూడండి నేను చెప్పిన దాని ప్రకారం 1.5 ఇది రియాక్ట్ అయిందిరా. దీని కాన్స్టెంట్ 1 అయితేరా, టోటల్ 2 అయిందిరా. ఎందుకంటే K1 ఈజ్ ఈక్వల్ K2 అన్నా కదా. ఆ తర్వాత ఇది 2 moles వస్తుందిరా, ఇది 1 రా. అంటే కోఎఫిషియంట్ దీనికి 2 రా. మీకు ఇచ్చింది చూడండి, 2b రా ఇది అని ఏ. ఇవి 1.5 రా. అదేవిధంగా మోల్స్ ఆఫ్ సి కూడా 1.5 into 1/2 into 2/1 రా. ఇది కూడా 1.5 రా. ఇది 1.5, ఇది 1.5, 3 రా. అన్రియాక్టెడ్ గా ఏ ఎంత ఉందని 0.5 రా. మొత్తం ఏం చెప్తామంటే సరే 3.5 ఆన్సర్ అయిందిరా. ఇక నీ ఇష్టం రీ మొత్తం చేయొచ్చు, దానికే పెద్ద విషయం ఏం లేదు. సరే, ఇక నేను అటు జోలికి వెళ్ళట్లేదు, ఇలా పెట్టి నీ మొత్తం అదే విధంగా ఆలోచించండి. సరేరా, వర్క్ షీట్ 3 చూస్తేరా ఒకసారి చూద్దాంరా. 1 minute. వర్క్ షీట్ 3లోరా. ఓకే, ఇప్పుడు చెప్పాను కదా, ఈ 6th ప్రాబ్లం కూడా ఒకసారి చేద్దాంరా అదే మోడ్లో. ఒకసారి చూడండి 6th ప్రాబ్లం మీకు కనిపిస్తుందిరా. 6th ప్రాబ్లం చేసేయండి. 6th రా. సిక్స్త్లోరా K1 K2 రేషియో ఇచ్చాడు చూడండి. K2 ఈజ్ ఈక్వల్ టు K1 అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటారా, మోల్స్ ఆఫ్ బి కావాలనుకోండి నీకు. మోల్స్ ఆఫ్ బి ఒరే ఎంత ఏ రియాక్ట్ అయిందో నీకు తెలియదురా. సరే దాన్ని ఎక్స్ అనుకుందాం. రియాక్టెడ్ మోల్స్ ఆఫ్ ఓకేనా ఏ. ఇప్పుడు K2 ఈజ్ ఈక్వల్ టు K1 అన్నాడు కాబట్టి ఇది 1/3 అవుతుంది. దీని కోఎఫిషియంట్ 1, జాగ్రత్త. టోటల్ కోఎఫిషియంట్ 1 + 2 రా. డౌట్ లేదు కదా ఎవరికైనా, ఇలా అనుకోండి. K1 ఈజ్ ఈక్వల్ టు K అనుకున్నారు అనుకోండి, K2 ఈజ్ ఈక్వల్ టు 2K రా. దీనికి డబుల్ కదా, అందుకని K/3K అని రాసుకోవచ్చు. అది నేను ఒకేసారి క్యాన్సిల్ చేసి రాస్తాను 1/3. రైట్ రా.
బి ఎంత వచ్చిందంటే 2 వచ్చిందిరా, 2/1. అదేవిధంగా మోల్స్ ఆఫ్ సి కూడా కనుక్కోవచ్చు మనం. రియాక్టెడ్ మోల్స్ ఆఫ్ ఏ ఎక్స్ రా. ఇక్కడ 2k/3k తీసుకుంటాం రే, ఎందుకంటే బి కాన్స్టెంట్ 2 కదా. ఇంటూ జాగ్రత్త, దీని కోవిషియంట్ 1 అది 1. ఇప్పుడు నీకు ఏమవుతుందంటే రా, ఇది 2x/3 రా, ఇది కూడా 2x/3 నేరా. అంటే టోటల్ ప్రోడక్ట్ ఎంత అంటే 4x/3 రా. ఇప్పుడు వాడు ఏమన్నా అంటే దెన్ పర్సెంటేజ్ ఆఫ్ బి ఇన్ ద ఓవరాల్ ప్రోడక్ట్ అన్నాడు. పర్సెంటేజ్ ఆఫ్ బి అంటేనా నీకు అర్థమైపోద్దిరా. ఇదేమన్నా 2x/3, టోటల్ ఏమన్నా 4x/3 ఇంటూ 100 రా. సో 50% వస్తా. సరే ఇది ఒకటి. తర్వాత సరే నేనే చెప్పాను ఈ ప్రాబ్లం. రైట్. 15 క్వశ్చన్ ఒకసారి చూడండి. 15 రా. The number of neutrons accompanying the formation of xenon 140 strontium 92 from exhaustion of slow neutron by uranium 235. ఒకసారి వినండి, నేను ఈక్వేషన్ రాస్తున్నారా. U92 235 రా. ఇది దాన్ని స్లో న్యూట్రాన్ తోటి బొంబార్డ్ చేశాడు రా. అంటే ఇక్కడ న్యూట్రాన్ రాయాలి రాను, బొంబార్డింగ్ న్యూట్రాన్ ఇది. ప్రోడక్ట్ గా ఏమొచ్చినాయి అంటే వాడే చెప్పాడు రా. జీనాను 54 రా, 140, స్ట్రాన్షియం రా 38, 92 రా. ఇక్కడ ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయని అడుగుకొస్తుంది రా. మీరు ఏం చేయక్కర్లా, ఆ మాస్ నెంబర్ యాడ్ చేయండి. 236, 235 ప్లస్ 1 రా. ఇక్కడ కూడా యాడ్ చేయండి రా. 140 ప్లస్ 92 రా. ఇది 232 వస్తుంది అనుకుంటా. అలాంటప్పుడు రా అక్కడ ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి అంటే 4 న్యూట్రాన్స్ ఉంటాయి రా. కరెక్ట్ అని అంది 4 N01 కదా. ఓకేనా, ఈ రెండు కూడా దీనికి ఈక్వల్ అవ్వాలి. ఏది 92 ప్లస్ 0 54 ప్లస్ 38. ఇది ఒక బిట్ పెట్టారా. సరే, అది ఒక వర్క్షీట్ 3లో రా. ఒక్కసారి వర్క్షీట్ 4 కూడా చూద్దాం రా. వర్క్షీట్ 5లో 24 పెడితేరా నేను అది ఇన్ఫర్మేషన్ లేదురా సఫిషియెంట్, అది మనం చేయలేము, అదే రాంగ్ క్వశ్చన్ అది. వర్క్షీట్ 4 చూద్దాం రా ఒకసారి. వర్క్షీట్ 4లో రా థర్డ్ క్వశ్చన్ రా కొద్దిగా తేడాగానే ఉందిరా. which statements are false అన్నాడు రా. ఎవ్రీ రియాక్షన్ అండ్ ఆర్డర్ అన్నాడు రా ఒకటి. ఓకేనా, ప్రతి రియాక్షన్ కి ఆర్డర్ ఉంటుంది. కాబట్టి ఏదో ఒక ఆర్డర్ ఉంటుంది రా దానికి ఉన్నదానికి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాడు ఏం చేశాడంటే అది క్లారిటీ లేకుండా ఇచ్చాడు. ఇప్పుడు ఎలిమెంటరీ స్టెప్స్ అనుకో అక్కడే ఉండదురా. ఆల్ రేట్ కాన్స్టెంట్స్ హ్యావ్ సేమ్ డైమెన్షన్ అన్నాడు రా. రేట్ కాన్స్టెంట్స్ అదేంటి ఖచ్చితంగా రాంగ్ ఏరా. Every chemical species that appears in the rate law of reaction must be reactant or product in the reaction. అది కంపల్సరీ రా. రేట్ లాలో కనిపించేది ఉండాలిరా. రేట్ కాన్స్టెంట్ ఈజ్ నెవర్ నెగిటివ్, అది రాంగ్ ఏరా. నెవర్ నెగిటివ్ అనేది రాంగ్. కాబట్టి ఫాల్స్ అడిగాడు కాబట్టి ఓకేనా. ఇది 4 రాంగ్ రా, 3 రైట్ ఏరా. అంటే ఆన్సర్ అలా ఇవ్వలేదురా నాకు తెలిసి. 1 2 3 ఆన్సర్ ఇచ్చాడు, కీ తప్పుకున్నట్టుంది. తర్వాత ఆర్డర్ అనేది కరెక్ట్. జనరల్గా రియాక్షన్ ఒక ఆర్డర్ ఉంటుంది. హ్యావ్ సేమ్ డైమెన్షన్ అనేది కూడా రైట్ కింద తీసుకోలేమురా. మళ్ళీ 3 రైట్ ఏరా, అలా తీసుకోండి. ఆశిష్ నువ్వు కూడా ఈ క్వశ్చన్ చూసావురా? చూసాను. కీ తప్పు ఉందనిపించిందా? అవును సార్, 4 తప్ప సార్. రేట్ కాన్స్టెంట్స్ నెగిటివ్ ఉండవుగా, ఫ్రాక్షన్స్ లో ఉండొచ్చు రేట్ కాన్స్టెంట్స్. అంటే నెవర్ నెగిటివ్ అన్నాడు, కరెక్టే కదా.
నెవర్ నెగిటివ్. ఓకే 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 సారీ సారీ. ఆ వర్డ్ నేను చూడ. నెగిటివ్ అనేది తప్పు అన్నాను. నెవర్ నెగిటివ్ రైటే. ఓకే రైట్. ఓకే. నెవర్ అనే వర్డ్ ఉందా? ఓకే రైట్. సరేరా. ఇప్పుడురా మీరు మాట్లాడండి ఒక్కొక్కళ్ళు. హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. ఇప్పుడు చెప్పిన క్వశ్చన్లో కూడా మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే మీరు మాట్లాడొచ్చురా, నో ప్రాబ్లం. సరే, ఇందాక ఏదైనా క్వశ్చన్ ఆగిపోతుందని నేను మీకు ఆప్షన్ ఇవ్వలేదురా అది చెప్పడం. ఒక 1 minute రా. హ్యాండ్ రైజ్ చేయండి రా. ఆశిష్, నువ్వేమన్నా ఇంకా అబ్జెక్షన్స్ ఉన్నాయిరా నీకు? కొన్ని తప్పులు వచ్చినాయి సార్. మరి ఒక పని చేయి, నాకు పెడితే నేను చెక్ చేస్తాను. అంటే ఎక్కువ వచ్చినాయి తక్కువ ఉన్నాయి అలాంటివి? కొంచెం ఎక్కువ వచ్చినట్టు ఒక 5-6 అలా వచ్చిన. ఓకే ఓకే. అంటే రాసి పెట్టుకున్నావు పోనీ? అలా అలా గుర్తుంది. ఓకే ఓకే సరే, ఒక్క నిమిషం వెయిట్ చేయి అయితే. ఇంకెవడన్నా రైట్ ఉండే పాయింట్స్ రైట్ చేయండి రా. ఆశిష్, నీకు వర్క్ షీట్స్ ఎక్కడ దాకా అయినాయిరా? 2, 3, 4 చేశాను. 2, 3, 4. 1 ఇంకా చేయలేదా? 1 చేయలేదు. 5లో మాత్రం కొత్త తప్పులు ఉన్నాయిరా. జనరల్గా నాకు గుర్తున్నది, ఇంత ముందు లాస్ట్ ఇయర్ చేసినప్పుడు స్టూడెంట్ చేసి అడిగినప్పుడు. ఓకేనా? ఓకే, ఎవరున్నారా ఒకసారి? భార్గవ్, తేజ. గర్ల్స్ కూడా పెట్టడం అయితే పెడుతున్నారు కానీ వర్క్ షీట్లో వాట్సాప్ గ్రూప్లో. శ్రీకాంత్ సార్, ఒక్కసారి ఆశీష్ ఒక్కసారి ఏంట్రా? వర్క్ షీట్ 2లో 7th క్వశ్చన్. ఓకే ఓకే, ఒక్క నిమిషం అండి. నిహిత్ను ఒకసారి మాట్లాడరా. నిహిత్ అన్మ్యూట్ అయ్యావా? ఓకే రైట్. ఎన్ని వర్క్ షీట్ చేస్తారా? ఫస్ట్ కొంచెం చేశాను సార్, సెకండ్ అయిపోయింది, థర్డ్ చేస్తున్నాను. ఓకే. అరే అందరూ కొద్దిగా 5th చేయండి రా కొద్దిగా. అంటే వీటిల్లో 4లో కాస్త మిగిలిన 5th చేయండి, ఎందుకంటే అప్ టు 4లో 5th ఏంటంటే న్యూక్లియర్ కెమిస్ట్రీ ఉందిరా. అంటే అఫ్కోర్స్ రాంగ్ ఉంటే ఉన్నాయిలే కానీ ఉంటే 4-5 బిట్స్ రాంగ్ ఉంటాయిరా, అవి వేరే విషయం. అది న్యూక్లియర్ కెమిస్ట్రీ కాబట్టి 2 బ్యాలెన్స్ అవుతారు అప్పుడు, ఎందుకంటే రేపు ఫ్రైడే కదా. అందుకని కొద్దిగా అందరూ ఇవాళ మన స్టడీ అవర్ అయిపోయింది అనుకోండి, మార్నింగ్ కదా రైట్. రేపు మార్నింగ్ అన్నా కొద్దిగా 5th చేయండి. సరేరా. నీకేమన్నా అబ్జెక్షన్స్ ఉన్నాయిరా నిహిత్? అదే సుక్రోస్ క్వశ్చన్ ఉంది కదా సార్ ఇందాక, సుక్రోస్ గ్లూకోజ్. అవునవును, అంటే దానికి ఆన్సర్ రావట్లేదు. ఆన్సర్ రావట్లేదా? ఆన్సర్ రావట్లేదు. ఓకే, అంటే వాల్యూ అంటేరా ఒకటి ఫస్ట్ పాయింట్. ప్రొసీజర్ అయితే అదేరా, దాని గురించే మీరు డౌట్ అక్కర్లేదు. ఒకవేళ దాన్ని ఆన్సర్ కనుక రియల్గా రాకపోతేరా అది క్యాలిక్యులేషన్ ఎర్రర్ ఉన్నట్టారా. నేను చూస్తాను ఆయన మళ్ళీ ఇంకోసారి. నేను కూడా చెక్ చేయలేదురా క్యాలిక్యులేషన్ వరకు, ప్రాబ్లం చెప్పాను. ఇదిరా మీకు అదే బాలాజీ పబ్లికేషన్ బుక్ ఉండొచ్చు, దాంట్లో క్వశ్చన్ రా ఇది. సరే, ఏదైనా ఆన్సర్ తేడా ఉన్నా చూద్దాం. అలా అయితే ప్రొసీజర్ అయితే కన్ఫర్మ్, అదే ప్రొసీజర్. ఇంకా అదేనా ఇంకేమైనా ఉన్నాయిరా నిహిత్? ఇంకేం లేదు. సరే సరే, ఇది ఎక్కడ ఉన్నాడు? పోతురాజు ఉన్నాడా? పోతురాజు ఒకసారి మాట్లాడరా. పోతురాజు. ఓకే, ఏంటి ఎక్కడ దాకా వచ్చే వర్క్? వర్క్ షీట్ 1 అవ్వలేదు సార్. ఇంకా అదేంద్రా? ఏమో సార్, వర్క్ చేయడం. మరి మీరు చెయ్యండి రా, మీకు నేను చాలాసార్లు చెప్తాను. జనరల్గా నాకేందంటారా, ఒక చిన్న అంటే ప్రతి ఒక్కడికి ఒక వీక్నెస్ ఉన్నట్టు, ప్రతిసారి నువ్వు చెయ్యండి రా అని నేను ప్రతిసారి మాటలు చెప్పలేను. అంటే మోరల్ బూస్టింగ్ అది ఏదో నెలకు ఒకసారో లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి చెప్తాను, కానీ అది కంపల్సరీగా మనం ఇలా వర్క్ చేయాలరా అలా చేయాలని చెప్పేసి వివత్సమైన మోరల్ బూస్టింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇంకా చాలా టైం ఉందిరా మనం మోరల్ బూస్టింగ్ ఇచ్చుకోవడానికి. ఇప్పటి నుంచే మొదలు పెడితే అదంతా లీక్ అయిపోద్దిరా గ్యాస్. కాబట్టి నేను అన్నానా లేదనేది అనవసరం రా, మీరు మాత్రం ట్రై చేయండి. ఈడెవడు? నవ్య. ఓకే రైట్ రైట్ రైట్, నీ ఇష్టం అమ్మా. ఒరే పోతురాజు ఓకేనా? మరి కొద్దిగా గట్టి చేస్తావు మరి ఇవాళన్నా? చేస్తాను. ఇటు దిలీప్ ట్రై చేసి. పోతురాజు చెప్పు.
పోతురాజు చెప్పు. ఏంది మ్యూట్ అయ్యావా? ఏదో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయి. అరే దిలీప్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయరా. దిలీప్ అన్మ్యూట్ చేశాను చూడు ఒకసారి. రే దిలీప్. దిలీప్ నేను అన్మ్యూట్ చేశాను ఒకసారి చూడు అంటున్నాను. అరే ఉన్నావురా దిలీప్? ఏది ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయి. రైట్ అన్మ్యూట్ చేస్తున్నాను చూడు. ఏంది నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అక్కడ టెక్నికల్ గా? లేదు సార్, బై మిస్టేక్ పడిపోయింది. బై మిస్టేకా? మొన్న ఎప్పుడు 2 సార్లు హ్యాండ్ రైజ్ చేసావు. ఏంది ఏమైనా చెప్పాలనుకుంటున్నావా ఏమనుకుంటున్నాను నేను. ఏమి లేదు అయితే. ఏం లేదు. రైట్ సరే ఓకే, నువ్వు మీట్ అవరా. పోతురాజు నువ్వు నేను చేస్తాను, ఒకసారి మాట్లాడు. అరే నువ్వు కూడా హ్యాండ్ రైజ్ చేయరా, ఈ ఎతకడం బాగా కష్టంగా ఉంటుందిరా. పోతురాజు హ్యాండ్ రైజ్ చేయరా. సరే వాడిని వదిలేసి ఇంకొకళ్ళరా. విక్రమ్ ఎక్కడ ఉన్నావురా? హ్యాండ్ రైజ్ చేయ ఒకసారి. విక్రమ్ ఏంటి లీడరా ఈడు? వెరీ గుడ్. లేనట్టున్నాడు. లేనట్టేనా? ఇప్పుడు లైన్లో ఉన్నాడు ఎవడు? ఇద్దరు. ఆశీష్ అక్కడ ఉన్నాడు. నీతిడు ఉన్నాడా లీడరా విక్రము? పోతురాజు హ్యాండ్ రైజ్ చేస్తున్నావు. పోతురాజు మాట్లాడు. ఏం లేదు సార్, జస్ట్ విక్రమ్ లేడని చూడడానికి అన్నావా? కాదు సార్. ఓకే, ఇంతకీ వర్క్ షీట్ చేస్తావా? అదే వాళ్ళ గట్టిగా చేస్తాను సార్. గట్టిగా చెయ్యి. పోయినసారి ఏదో ఎర్లీ మార్నింగ్ లేట్ చేశాను అన్నట్టు ఇప్పుడు 8 క్లాసులు కూడా లేవు కదా. సరే సార్. రైట్. ఇంకోటి మెసేజ్ పెట్టాడు, ఒకసారి చూద్దాం. ఓకే, నో సార్ అంట. వాడు విక్రమ్ లేడ్ అయితే. సరే సరే ఆశీష్ ఇందాక ఏదో క్వశ్చన్ అన్నావు కదా, ఒకసారి ఏదో చెప్పు నాకు. ఎన్నో క్వశ్చన్ రా? వర్క్షీట్ 2లో 10 సార్. ఒకసారి వెయిట్ చేయి. వర్క్షీట్ 2 ఇదేనా? రైట్ రైట్. The rate constant is numerically the same for first order. అదేనా? సెకండ్ ఆర్డర్ అండ్ థర్డ్ ఆర్డర్. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఇఫ్. ఓకేరా, అంటే నీ ఉద్దేశం చెప్పు నాకు. అంటే వాడు ఏమి ఇచ్చాడు అంత కరెక్ట్? ఇంకొద్ది గట్టి చెప్పు, నాకు సరిగిన పట్టలేదు. అరే మిగిలిన వాళ్ళు కూడా ఏనండి రా. చెప్పురా. అంటే ఆ రేట్స్ ప్రకారం అలా ఉండాలా? ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే, ఇప్పుడు వాడు ఇచ్చిన కీ ఏంటి చెప్పండి, చెప్పురా. కీనా? ఒక్క నిమిషం. ఏబిడి సార్. ఏబిడి, రైట్. ఏబిడి, ఓకే. ఇప్పుడు నీ అబ్జెక్షన్ ఏంటి చెప్పు నాకు. అంటే అది ఎలా ఇద్దామని. అంటే ఇప్పుడు వాడు, అంటే నేను చెప్తాను వినండి, అంటే వాడి ఉద్దేశం నేను చెప్తాను నేను. ఇప్పుడు వాడి ఉద్దేశం ఏంటంటారా, రేట్ ఈజ్ ఈక్వల్, అందరూ అంటున్నారా, కే ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ టు ద పవర్ ఎక్స్రా. అది ఫస్ట్ ఆర్డర్ అయితే పవర్ 1 రా, సెకండ్ ఆర్డర్ అయితే పవర్ 2 రా, థర్డ్ ఆర్డర్ అయితే పవర్ 3 రా. ఓకేనా? అది వాడేమనుకోండి న్యూమరికల్ గా కాన్స్టెంట్ అయితే ఒకటే తీసుకోమన్నాడు, ఏదైనా మారదన్నట్టు చెప్పాడు న్యూమరికల్ గా. సరే ఓకే, అది అలా పెట్టినప్పుడు ఏ 1 కంటే, అర్థమైందా, ఏ 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏమన్నా రేట్ ఎక్కువ వచ్చిందిరా. 1 కంటే తక్కువ ఏది థర్డ్ ఆర్డర్కి ఎక్కువ వచ్చింది. 1 కంటే తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే థర్డ్ ఆర్డర్కే తక్కువ రేట్ ఉంటుందిరా, ఈక్వల్గా ఉన్నప్పుడు ఒకటే రేట్ ఉంటుంది. లాజిక్ అర్థమైందా? ఓకే సార్. రైట్. ఇంకారా? 7th క్వశ్చన్ దీంట్లోనేనా? దీంట్లో 7th ఏదో క్వశ్చన్ కనిపిస్తుంది కానీ నాకు అర్థమైంది క్వశ్చన్. ఇంతకీ దాంట్లో తప్పు వస్తుందా లేదా అర్థం కావట్లేదు, ఏంటది? అక్కడ ప్రెషర్, టోటల్ ప్రెషర్ అన్నప్పుడు
స్మాల్ గ్యాస్ క్వశ్చన్ చదువుదాం అందరికి ఉపయోగపడింది ఇంజిన్ ఓపెన్ అయిపోతుందిగా. ఓకే, మేబీ వాడు ఈథర్ కూడా గ్యాస్ అయ్యి ఉంటుంది, పొరపాటు ప్రింట్ మిస్ అయిపోయాము. చూద్దాం, ఆయన చెప్పాడు సాలిడ్ ఏమన్నా. ఒకసారి చదువుతాను నేను. ద గ్యాస్ ఫేజ్ డికంపోజిషన్ ఆఫ్ డైఈథైల్ ఈథర్ ఫాలోస్ ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్. ద రియాక్షన్ సరే వాడికి ఈక్వేషన్ వాడు ఇచ్చాడు. రియాక్షన్ ఈస్ క్యారీడ్ అవుట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ కంటైనర్ at 500 degrees centigrade, has a half life 14.5. Right. Initially only dimethyl ether is present at a pressure. అంటే అది గ్యాస్ ఎరా డైమెథైల్ ఈథర్ కూడా. ఇక్కడ ప్రెషర్ చెప్పాడుగా 0.4 అని, అక్కడ ఈక్వేషన్ లో మాత్రం ప్రింట్ మిస్టేక్ ఉందిరా, సాలిడ్ అని పడది. అంటే ఇనిషియల్ గా ఇది 0.4 ఉందిరా, సగం రియాక్ట్ అయింది అన్నాడు. అంటే 0.2 రియాక్ట్ అయిందని తీసుకో. అప్పుడు అవి కూడా 0.2 0.2 0.2 వస్తాయి. ఓకే, అక్కడైతే వాడికి అక్కడ కాదురా 29 minutes, అంటే 2 half lives. కరెక్ట్ అనే ఉంది. ఎరా మిగిలిన వాళ్ళకి కూడా ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ మీద రైజ్ చేయొచ్చు. నేను అన్న ఏంటంటే ఇనిషియల్ గా ఈథర్ 0.4 ఉందరా, ఒక హాఫ్ లైఫ్ అంటే హాఫ్ లైఫ్ పీరియడ్ 14.5 రా. 2 half lives ఎందుకన్నానంటే 29 టైం అన్నాడు. ఫస్ట్ హాఫ్ లైఫ్ లో 0.2 రియాక్ట్ అయిందిరా, సెకండ్ హాఫ్ లైఫ్ లో దాంట్లో సగం రియాక్ట్ అయింది అంటే 0.1, అంటే మొత్తం రియాక్టెడ్ 0.3 రా. 0.1 ఇది మిగిలిదిరా. అవతల కూడా అయ్యి 0.3 0.3 0.3 వస్తాయిరా. రైట్, మొత్తం కలిపి ఇక అప్పుడు 1 atmosphere ఉన్నట్రా. ఆశిష్ అదేనా వాడు ఇచ్చింది ఆన్సర్? అదే ఇచ్చాడు. 7th bit 1 రా. ఎవడన్నా అబ్జెక్షన్ ఉంటే నాకు హ్యాండ్ రైజ్ చేసేస్తారు. సరే ఆశిష్, నువ్వు కంటిన్యూషన్ చెప్పు. ఇంకేంట్రా? అంటే దానిలో రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఇస్ అన్ఎఫెక్టెడ్ బై టీ అండ్ పి అని ఇచ్చాడు. అన్ఎఫెక్టెడ్, అది న్యూక్లియర్ రియాక్షన్ అయితే కరెక్ట్ రా. అంటే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అదేరా. న్యూక్లియర్ రియాక్షన్ అది టెంపరేచర్ తో మారవు. న్యూక్లియర్ అంటే ఫస్ట్ ఆర్డర్ కానీ న్యూక్లియర్ రియాక్షన్స్ మిగిలిన ఫస్ట్ ఆర్డర్ సంగతి పక్కన పెడితే న్యూక్లియర్ రియాక్షన్స్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. మంచి బిట్ పాయింట్ అది. చూడండి, లేకపోతే నోట్స్ రాసి పెట్టుకోండి. అంటే ఏందంటే రా, దాన్ని నేను చెప్తాను మీనింగ్ విను ఆశిష్. ఇప్పుడు నీకు యురేనియం ఉందనుకోరా, ఈ యురేనియం రా డికంపోజ్ అవుతుంది అనుకున్నాం, ఏదో ఆల్ఫా బీటా రేడియేషన్స్ వస్తున్నాయి అనుకున్నాం. ఆ రేడియేషన్ అనేది దాని హాఫ్ లైఫ్ని బట్టి ఉంటుంది, ఏదో ఒక వాల్యూ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం. అంతేగా నువ్వు టెంపరేచర్ పెంచితేనో తగ్గిస్తేనో ప్రెషర్ పెంచితే తగ్గిస్తే మారవరా కాబట్టి అది. రైట్, అది. ఇంకేమన్నా అడుగుతావురా? సరే ఎరా, మిగిలిన వాళ్ళు ఎవడన్నా హ్యాండ్ రైజ్ చేస్తే చేయండి రా, లేకపోతే క్లోజ్ చేద్దాంరా. కృష్ణవంశీ మాట్లాడరా. కృష్ణవంశీ, వర్క్షీట్ 1 లో 30. ఎంత వర్క్షీట్? 1. ఓకే, ఒక్క నిమిషం. వర్క్షీట్ 1 లో 30 ఏంట్రా? అంటే కాంప్లికేషన్ ఏంట్రా దాంట్లో? అదే అంటే అసలు ఎలా చేయాలో తెలియదు. ఎలా చేయాలో తెలియట్లేదా? సరే, హింట్ అయితే ఇస్తాలే. క్యాల్కులేషన్ అయితే వర్కౌట్ అవ్వలో కానీ. ఓకే, ఒక్క నిమిషం. మిల్క్ ఎట్ రూమ్ టెంపరేచర్ 20 degrees turns sour in about 64 hours. In a refrigerator at 3 degrees, milk can be stored 3 times as longer as it estimate activation energy of reaction causes. ఏం లేదురా కృష్ణవంశీ, దాంట్లో అది ఆర్హినెస్ ఈక్వేషన్ చూడు అదిరా. దాంట్లో log K2 by K1 is equal to ఇందాక కూడా రాసింది EA by 2.303R into T2 minus T1 by T1 into T2 రా. అంటే వాడు చెప్పింది ఏంటంటే మిల్క్ ఎట్ రూమ్ టెంపరేచర్, ఆ టెంపరేచర్ చెప్పాడు రా 20 degrees, టర్న్స్ sour in about 64 hours అన్నాడు రా. ఓకే, refrigerator at 3 degrees centigrade, milk can be stored
3 times యాజ్ లాంగ్ యాజ్ ఇటు సోర్స్. అంటే అప్పుడు నీకు ఏం అర్థం చేసుకోవాలంటే ఎక్కువ టైం పట్టింది అనరా, 3 times అన్నాడు. అప్పుడు రేట్ ఏమైనట్ట తగ్గినట్రా అది. కాబట్టి అంటే రేట్ 3 times తగ్గినట్టు తీసుకోవాలరా. K1 K2లోరా K1 1 అనుకున్నాం అనుకో, K2 ఏమన్నా 1/3 అని తీసుకుంటే సరిపోద్దిరా. తీసుకున్న తర్వాత కాదు అడిగిందని హౌ లాంగ్ షుడ్ ద మిల్క్ టేక్ టు స్టోర్ అట్ 40 degrees. సరే తర్వాత విషయం లేరా. ఇప్పుడు ఏం చేయాలండి, నువ్వు ఆ టెంపరేచర్ తీసుకున్నాడు కదా రెండు, ఏది ఒకటి 20, ఇక్కడ ఎంత చెప్పాడు 3. అప్పుడు నువ్వు యాక్టివేషన్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయొచ్చు కావాలంటే కృష్ణవంశీ. ఆ యాక్టివేషన్ ఎనర్జీ వచ్చిన తర్వాత మళ్ళీ వాడికి కావాలంటే 40 దగ్గర నువ్వు ఈ 20 దగ్గర ఉన్నదానికి 40 దగ్గర ఉన్నదానికి కంపారిజన్ మళ్ళీ తీసుకోవచ్చు అంతే. సో ఇండైరెక్ట్ గా రేట్ గురించి క్వశ్చన్ అడిగాడ. మిగిలిన వాళ్ళకి కూడా అదేరా, చూసుకోండి ఒకసారి క్యాలిక్యులేషన్. ఇంకా ఏదైనా మాట్లాడతారా? వర్ష మాట్లాడమ్మా. వర్ష మాట్లాడు. వర్క్షీట్ 1 లో 28. వర్క్షీట్ 1 లో 28. సరే, ఆన్సర్ తప్పు వస్తుంది. ఆన్సర్ తప్పు వస్తుందా? ఆర్డర్ కూడా నియర్ గానే 2 వస్తుంది, వాళ్ళు 3 ఇచ్చారు. సరే అలా అయితే ఒకసారి నేను చెక్ చేస్తాను. అయితే ఓకే సార్. ఆన్సర్ రాంగ్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా చేసి కూడా ఉపయోగం ఉండదు. నేను చెక్ చేస్తాను ఒకసారి. చెక్ చేసి రేపు చెప్పడం లేదా నెక్స్ట్ సొల్యూషన్ పెట్టడం చేస్తాను. ఓకేనా? రైట్. అరే అది జనరల్ గానే ఉంది. ఈ ప్రాబ్లం నాకు మామూలుగానే కనిపిస్తుంది చూడటానికి. అయితే చేయండి, రాకపోతే చూద్దాం. సరేరా, క్లోజ్ చేద్దాం. అరే డౌట్స్ పెట్టేసేయండి రా, ఇవాళ పెడితే రేపు చెప్పుకోవడం కొద్దిగా కన్వీనియంట్ రా. వెంటనే పెట్టేస్తే కొద్దిగా ఫాస్ట్ చేయండి.